ఫ్రెండ్స్, ఏంటి రెడీ అయ్యి అనుకుంటున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ వరదా విజయ్ గారి ఇంట్లో సంధి కొబ్బిళ్ళ పేరంటము మరియు కోలాటం కూడా ఉంది. తప్పకుండా మీరందరూ ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చూస్తారని అనుకుంటున్నాను. నాతో ఇంకా వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాము. మన మారిస్పేట శివాలయం బజార్ అందరికీ తెలుసు కదండి. శ్రీ చంద్రమౌళీశ్వరి దేవస్థానంలో శ్రీ చంద్రమౌళీశ్వరి దేవస్థానం మెయింటైన్ చేస్తారు మన వరద శేషగిరావు గారు అని చెప్పి. ఆ సారు అందరికీ సుపరిచితులే. ఆ సారు వాళ్ళ అపార్ట్మెంట్లో పైన హౌస్, కింద అపార్ట్మెంట్లో చక్కగా సంధి గొబ్బెళ్ళ పేరెంటం స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకొక 10 minutesలో వస్తారు. ఈ లోపలంతా చక్కగా వీడియో తీద్దామని నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. చక్కగా ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. చాలా బాగా వేశారు. ముగ్గు వేసి దాని మీద చక్కగా పీఠం పెట్టి అమ్మవారిని పెట్టారు. గొబ్బెమ్మల అమ్మవారిని పెట్టారు. నేను నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, కథ చదువుతూ పెద్దది చేసి దాని మీద చిన్న గొబ్బెమ్మ, ఆపై ఇంకా చిన్న గొబ్బెమ్మ, మొత్తం 11 అవ్వాలని చక్కగా ముగ్గు వేసి చక్కగా కలర్స్తో వేసి చక్కగా బంతిపూలతో డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు. అసలు డెకరేషన్లో బంతిపూలు ఉంటే ఆ అందమే వేరు. అబ్బా, కృష్ణయ్య ఎంత అందంగా, ఎంత కలగా ఉన్నాడో స్వామి. అసలు చూసారా ఎంత మనోహరంగా ఉందో స్వామి గారి. చాలా బాగుంది బొమ్మ. చక్కగా ఆభరణాలు పెట్టారు. చాలా బాగున్నాయి ఆభరణాలు. స్వామివారికి పూలదండ అంతా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చక్కగా రాధాకృష్ణులు దీపారాధన చేయబోతున్నారు ఇప్పుడే. ఈ అమ్మాయి పేరు గగనశ్రీ, విజయ్ గారి మనవరాలన్నమాట. హాయ్. దీప్తి విజయ్ గారి కొడుకు. పాపం బిజీగా పేరెంటాల్లో వస్తుంటారు కదా, అందుకని వాళ్ళందరికీ కొంచెం రెడీ చేస్తున్నాను అన్నమాట అన్నీ. మీరు చక్కగా ఇంకా పేరెంటము మా కోలాటము చూడండి. పాప చేసుకుంటుందండి పూజ. ఓంకారం అయిపోయి శుక్లాంబరదనం చెప్తున్నారు. చక్కగా బుద్ధిగా కూర్చుంది. చక్కగా ఒళ్ళో నాప్కిన్ పెట్టుకుంది. చక్కగా పేరెంట్ అందరూ కూడా వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆచమనం చేసుకుంటుంది పాప. అట్లా ప్రతి పూజకండి స్టార్టింగ్ ముందు ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, దామోదరాయ నమః చేసుకొని ఇంకా 3 సార్లు నోట్లో తీసుకొని 4వసారి చేతులు కడుక్కొని అలా చేసుకున్నాక తీసుకొని వాసన చూసుకొని ఎడమవైపు వేసుకోవాలి. చక్కగా బుద్ధిగా కూర్చొని చక్కగా చేస్తారు. ఈ జనరేషన్ పిల్లలు కొంచెం భక్తి ఎక్కువగా ఉంది. చక్కగా ఎక్కువగానే ఉంది భక్తి. చక్కగా అందరూ లంగా జాకెట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు చక్కగా గుళ్ళకు కూడా వస్తున్నారు. అలా వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళ పేరెంట్స్ని మనం చెప్పుకోవాలి. అలా అందరి పిల్లల్ని చక్కగా మీరు గుడికి వెళ్తూ అప్పుడప్పుడు గుళ్ళకి తీసుకెళ్ళటం చేయటం, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయించారు కాబట్టి పిల్లలకి భక్తి భావన అనేది చిన్నప్పటి నుంచి అలవడుతుంది. ఇంకా తను ఇప్పుడే కదా వచ్చి కూర్చుంది, ఇంకా ఆచమనం చేస్తున్నారు. పువ్వు అక్షంతలు వేస్తాం కదా, ఆ పువ్వుతో అన్నిటి మీద నీళ్లు చల్లాలి. ఎందుకంటే అవి పవిత్రమవుతాయి అన్నమాట. ఇంకా మనం నీళ్లు చల్లాక అవన్నీ పవిత్రమవుతాయి. అంటే పూజలో స్వామివారిని ఇంకా కూర్చోపెడుతున్నారనమాట. అట్లాగా పువ్వు పెడతారు. స్వామివారు కూర్చున్నాక నీళ్ళు చూపించి పాదాలు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, స్నానం చేపిస్తున్నట్టు స్వామివారికి అట్లా మనం ఊహించుకొని
దానికి 2 గ్లాసులు పెట్టుకోవాలి. ఒక గ్లాసులో స్వామివారికి చూపించి ఆ వాటర్ ఇంకో గ్లాసులోకి వేయాలి, కింద పోయకూడదు. స్వామివారికి స్నానం చేపిస్తున్నట్టుగా మనం ఊహించుకొని నీళ్ళు చల్లేసి ఇంకా ఒక పువ్వు పెట్టాలి. వస్త్రం సమర్పయామి అని ఒక పువ్వు పెట్టాలి. భలే పడింది, జస్టిస్ చేసింది, చక్కగా పడింది. వినాయకుడిని కూర్చోబెట్టి వినాయకుడికి పూజ చేసాము కదా, ఆ వాహయామని స్వామివారిని కూర్చోబెట్టి స్నానం చేపించి ఓ పువ్వు పెట్టాము. ఇంకిప్పుడు గొబ్బిళ్ళకి పూజ చేస్తున్నారు అన్నమాట. ఇప్పటికి పూజ చేసి తర్వాత ఇంకా మీ పూజ స్టార్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి, నేను మామూలుగా చెప్పాలి కాబట్టి జస్ట్ కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. కేశవనామాలు చదువుకుంటూ పూలకి పూజ చేయాలి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూలతో పూజ చేద్దాము. కంపల్సరీ మోచే దగ్గర పెట్టుకోవాలి. ఇది పాప కూడా పెట్టుకున్నా కదా, అలా పెట్టుకొని పూజ చేయాలి. చంద్ర సోదరుని చతుర్భుజాన్మ చంద్రరూపాన్ని ఇంద్రాన్ని శిశులాన్ని మాతాదిరణ్యేన్మ పుష్టియేన్మ శివాన్మ శంకరేన్మ సత్యేన్మ లాన్మ సుగరణ్యేన్మ దృష్టియేన్మ దారిచరణాసన్యేన్మ ప్రీతపుష్కరణ్యేన్మ జాన్యేన్మ శుక్లమాయామరాయన్మ శ్రీయేన్మ భాస్కర్యేన్మ విలువనిలయాన్మ వరారోహాన్మ యశస్విన్యేన్మ వసుంధరాన్మ చాలా ఇష్టము. అందుకని కోలాటం వేసినప్పుడు కూడా కృష్ణ భగవాని ప్రతిమ పెట్టుకుంటారనమాట, విగ్రహం పెట్టుకుంటారు. అందుకని కృష్ణుని అష్టోత్తరం చదువుకుంటూ పూలతో పూజ చేసుకుంటున్నారు. దీప్తి గారు అని వాళ్ళ పాప గగనశ్రీ. తులసితో చేసుకుంటారు. కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం, కృష్ణ భగవానికి. అందుకని కృష్ణుని అష్టోత్తరం స్పెషల్గా తులసితో చేసుకుంటున్నారు. తృణీకృత తృణావర్తాయనమో యమలార్జున భంజనాయనమో ఉత్తాల తాళ భేత్రేనమో గోపగోపీశ్వరాయనమో యోగినేనమో వేసుకుంటే చాలా పవిత్రంగా అవి దీప్తి వాళ్ళ పాప చక్కగా దీపారాధన కూడా అలాగే చేద్దాం, అలా చూపించాలన్నమాట. నైవేద్యం అని మన పండు అవి అక్కడ పెడదాం. వడపప్పు, పానకం, చలిమిడి, అరిసె, ఒక పండు. నైవేద్యం పెట్టారు స్వామివారు. పండ్లు కూడా పెట్టారు. పండ్లు, చలిమిడి, వడపప్పు, పండ్లు, అరిసె మరియు రేగి. అటుకుల దద్దోజనం కృష్ణ పరమాత్మకి అటుకుల దద్దోజనం అంటే చాలా ఇష్టం. స్వామివారికి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని రకాలు పెట్టారో. ఇంకా స్వామివారికి ఇంకా చూపించి అన్నిటి మీద నీళ్లు చల్లాలనుకో. కాయ పట్టుకొని దండం పెట్టుకొని ఏదైనా కోరిక అనుకొని కాయ చిన్నపిల్ల అయినా చాలా చక్కగా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత వైనంగా చేస్తుందో. పానకం కూడా నైవేద్యం పెడతాం కదా, ఆ పానకంలో ఆ కొబ్బరి నీళ్ళు కూడా వేసేస్తే పానకం తాగేటప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు కూడా అందరికీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఓం అపానాయస్వార నైవేద్యం సమర్పయామి అని చెప్పి స్వామివారికి అలాగే చూపించారు. స్వామివారి ఇప్పుడు నైవేద్యం తీసుకున్నారు. మరి స్వామివారికి వాటర్ అయితే తినదు ఫ్రెండ్స్. ఇంకా అందుకని అట్లాగ 3 సార్లు చూపించి మనం కింద పానకము కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గ్లాసులోకి వేసేయాలి. ఇప్పుడు ఇంకా నైవేద్యం ఇప్పుడు స్వామివారు భుజించారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాంబూలం పెడతాం, అంటే కిల్లి.
కిల్లి అంటే మధ్యలో మరి డబ్బులు ఎందుకు అనుకుంటారేమో ఫ్రెండ్, మనం కిల్లికి సంబంధించినవి అన్నీ ఏం పెట్టలేదు, ఆకులు పెట్టాం కాబట్టి అపరాధం కింద స్వామివారికి డబ్బులు కూడా పెడుతున్నాం అన్నమాట. ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా మనం కొబ్బరికాయ కొట్టాం కదా, స్వామివారికి అన్ని నైవేద్యం అన్నీ పెట్టేసాము. ఇప్పుడు ఫైనల్గా మనం హారతిద్దాము. ఇదిగోండి విజయ్ గారు వారి కోడలు. ఎప్పుడైనా సరే పూజ చేసుకున్నప్పుడు ఎడం చేతి వైపు చిన్నవాళ్ళు ఉన్నారు. అంతే. ఇప్పుడు అక్కడ పెట్టేసి కొంచెం నీళ్లు చల్లేసి స్వామివారికి చూపించాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పూలు తీసుకొని మంత్రపుష్పం చదువుకోవాలి. బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి శ్రీలక్ష్మీ జయలక్ష్మి ప్రసన్న అమ్మ సర్వదా. ఇంకా రాదు ఫ్రెండ్స్, ఇంకా దీని తర్వాత రాదు. అలాగా పూలు పట్టుకొని మంత్రపుష్పం చదువుకొని స్వామివారి ముందు చూసారా, అమ్మాయి పోయడం చూసారా, వాళ్ళిద్దరు గొబ్బెమ్మల దగ్గర వడ్డిస్తే ఈ అమ్మాయి గొబ్బెమ్మల దగ్గర వడ్డించి స్వామివారి పాదాల దగ్గర వడ్డించింది. నించొని ఒక 5 కూర్చొని చేసుకోవచ్చు, ఒక 5 నిమిషాలు. లేదంటే నించోనైనా జస్ట్ కొంచెం మంత్రాలు చదువుకుంటూ పూలు వడ్డించాలి చేసుకుంటారు ఫ్రెండ్స్. అందుకని ఆ పాప చేత ఎక్కువ చేపిస్తున్నారు. చిన్నపిల్లలు చేసుకుంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు. కాకపోతే సంధి గొబ్బెమ్మలు అంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తారు. అపరాధం అని చెప్పి అటు కొన్ని మంత్రాలు రా ఫ్రెండ్స్, నాకు ఏమనుకోవద్దు. అలాగ అపరాధం జరిగింది, తెలిసి తెలియకుండా ఏమైనా అపరాధం చేస్తే క్షమించండి అని చెప్పేసి, అపరాధం కింద అని చెప్పేసి మనం అలాగ దండం పెట్టుకుంటాం. ఇంక ఈ ప్రసాదాలన్నీ ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా కోలాటం వేస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కోలాటం వేస్తాం మేము. ఇంకా పిల్లలందరూ కూడా రెడీగా కూర్చున్నారు, ఇంకా కోలాటం వేయడానికి వస్తాం. వస్తుంది, కెమెరా వస్తుంది, అందరూ ఎలక్ట్ అవ్వండి. రోజు అదే పార్టీకి అదే జనాలు రేట్ను ఒక 4 వైపు చూపించారు ఫ్రెండ్స్. ఇలాగా పూలు 11 రూపాయలు దీంట్లో వేసి కలిపేసేసి ఇవన్నీ దీంట్లో భోగి శనగలు కూడా ఉన్నాయి, అక్షంతలు, శనగలు, 3 రెక్కలు, డబ్బులు ఇవన్నీ ఇప్పుడు మనం స్వామివారి దగ్గర వడ్డిద్దాము. భోగి పళ్ళు పోస్తున్నాం స్వామివారికి, కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తున్నాం. అలాగా భోగి పళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని కృష్ణయ్యకి వస్తున్నారు అన్నమాట.
కొంచెం కింద పోయిరా ఇక్కడ పోతే చాలు, పాదాల మీదగా పడేలాగా పోతే చాలు చాలు. ఇప్పుడు పిల్లలు వేస్తారు. మొట్టమొదట పిల్లలు కోలాటం వేస్తారు. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు ఎంత చక్కగా కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. చక్కగా అందరూ ఓనీలు చక్కగా కులిపైట్లేసి చక్కగా ముద్దు గుమ్మల్లాగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలందరూ. గుడ్డిపిట్టి పిల్లలు కూడా వచ్చారు. ఆ పాప ట్యూషన్ పిల్లలంట, గగనశ్రీ ట్యూషన్ పిల్లలంట. చూసారా ఫ్రెండ్స్, అందరూ చిన్నపిల్లలు కూడా కళలు పట్టుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఈ పాట మాత్రం కంపల్సరీ పాడతారు ఫ్రెండ్స్. స్వామివారి దగ్గర కోలాటం వేస్తే కొలని దోపరికి గొబ్బిళ్ళని, ఇది బాగా ప్రాచీన కాలం నుంచి వస్తున్న పాట.
బొట్టు గంధాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. పాట ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న పాట. చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు ఇంట్రెస్ట్. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా, బాగా జరిగింది కదా. ఒక్కొక్కరికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధాలన్నీ ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. ఇలా అప్పుడు పిల్లలందరూ చక్కగా అలా ఎంటర్టైన్మెంట్గా పాటకి యాక్షన్ చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రసాదం ఇందాక చెప్పా కదా ఫ్రెండ్స్, అటుకుల సద్ది అని, అంటే అటుకుల దద్దోజనం. స్వామివారికి ఎంతో ఇష్టం ఇది ప్రసాదం. ఫ్రెండ్స్, నన్ను తీసుకెళ్ళడానికి మా వారు వచ్చారు. మా వారి బర్త్డే కదా నిన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు మా ఊరికి. పింఛన్ పెట్టి కృష్ణలాగా అలాగే కృష్ణుడు వచ్చేట్టు నేను ఇది తీసేసి నిలువ కడతాను. చూడు ఉమామేశ్వరం. ఇవాళ వీళ్ళ అపార్ట్మెంట్లోనే ఇవాళ ప్రోగ్రాం జరిగింది. వరదా శేషగిరిరావు గారు అని చెప్పేసి మన మారిస్పేట శివాలయం చంద్రమౌళీశ్వరి దేవస్థానం మెయింటైన్ చేస్తారు సార్. అసలు చాలా పడబడి ఉంది సార్కి. సార్ అందరికీ చాలా సుపరిచితులు. వారి భార్య విజయలక్ష్మి గారు, వారి కోడలు దీప్తి, వాళ్ళ బాబు లండన్లో ఉంటారు. దీప్తి కూడా మొన్నటిదాకా లండన్లో ఉండి రీసెంట్గా వచ్చారనమాట. వాళ్ళ పాప మీకు అందరికీ తెలుసు, గగనశ్రీ. నిన్న ముగ్గులు వేసింది, మొన్న కోలాటం వేసింది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ ఇంట్లో ఇవాళ కార్యక్రమం బాగా జరిగింది. అసలు చాలా ఎక్సలెంట్గా జరిగింది. అందరూ చాలా వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా బాగా జరిగిందని చెప్పేసి బ్లెస్సింగ్ చేశారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పు. చాలా థ్యాంక్స్ పుష్ప, నీకు కూడా. ఓకే 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 థ్యాంక్ యూ. వచ్చి తీసినందుకు ఓకే థ్యాంక్ యూ.